భూమి యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం అమ్ముకొని భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్లా గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బహుత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట దీంట్లో మీరు స్కాన్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే మీకు మెంబర్షిప్ అయ్యే అవకాశం ఫోటోగ్రాఫర్ నిలబడితే ఎట్లా ఎన్నుకోలేకపోవాలి. దీంట్లో స్కాన్ చేస్తే మీరు ఫార్మింగ్ కమ్యూనిటీలో మెంబర్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా ఈ మెంబర్లు అయిన వారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ రకంగా పోరాడుతూ ఉంది, ఏ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ కమ్యూనిటీ మెంబర్స్ దోహదపడతారు. ఫ్రీగా మీరు దీన్ని స్కాన్ చేస్తే మెంబర్షిప్ అవుతుంది. మెంబర్షిప్ అయిన వారికి కిసాన్ కాంగ్రెస్ ఇలాంటి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. ఇవాళ అన్వేష్ రెడ్డి గారు డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి వారికి ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇది. వారు కూడా కమ్యూనిటీ రైట్స్ కమిటీలో మెంబర్గా చేరినారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది. సో ఈ రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారిది. నేను చెప్పదలుచుకున్నాను, రాష్ట్రంలో రైతే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. నేను ఇందాక చెప్పినట్టుగా వారు 30 సంవత్సరాల్లో ఇవ్వలేని 30 సంవత్సరాలుగా ఇవ్వలేని రైతు రుణమాఫీ మేము 11 మాసాలు ఇచ్చినట్టు తీరు, మేము ఇస్తున్న రైతు బంధు, సన్న వడ్లకి బోనస్ కానీ రకరకాల సంక్షేమ రైతుల పట్ల ఇస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక గొప్ప రైతు సదస్సు తెలంగాణలో నిర్వహించుకునే విధంగా ప్రయత్నం చేయాల్సింది కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. రైతు కిసాన్ కేత్ డిపార్ట్మెంట్లో 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అందరికి కూడా ప్రభుత్వ బోర్డులో కానీ పార్టీ నిర్మాణంలో కానీ వారికి అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో మా అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరు కలిసికట్టుగా వేరువేరుగా క్యాబినెట్ నిర్మాణం మీద మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తుది నిర్ణయం ఏఐసిసి ప్రకటించాల్సి ఉంది. వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఎవరు చెప్పినారో మీకు 3వ తరగతి? మేమైతే ఎవరికి డేట్లు చెప్పలేదు. క్యాబినెట్ నిర్మాణ డేట్ అనేది వారు ఏఐసి వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ఉంటుంది. సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నాం. రేపు బీసీ సంఘాల నాయకులు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చి ఇక్కడ రిజర్వేషన్కి అధికార ముద్ర వేయాలని, అదేవిధంగా యావత్ దేశంలో మోడీ గారు బీసీగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు యావత్ దేశంలో ఇలాంటి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ
రేపు చలో జంతర్ మంత్ చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్లో ఉంది. బీసీ సంఘాలంతా కూడా ఒక